అలాంటివి ఎందుకు మాడతారు? వినాలి సార్. అవన్నీ ఆ లాంగ్వేజ్ మాట్లాడి చెప్పండి, ఏం పర్లేదు. మాట్లాడించి మళ్ళీ మేము అరెస్ట్ చేసామని చెప్పి అది మీరు అదే వాళ్ళకి చెప్పుకుని కరెక్ట్ కాదండి. ఒక్క నిమిషం బయటకు వచ్చిన తర్వాత పోయిన తర్వాత లక్ష్మణ్ నువ్వే ఈ టాపిక్ వినా లక్ష్మణ్, నువ్వే మాట్లాడేది కానీ నువ్వే ఈ టాపిక్ తీసుకొచ్చావు కాబట్టి దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ హయాంలో సోషల్ మీడియాలో బోరుగడ్డ లాంటి వాళ్ళు లేకపోతే వేరే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎన్ని అమ్మనా బూతులు పచ్చి వాగుడుతో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయిన వాళ్ళు నిండు సభలో భువనేశ్వరి గారిని అతి కిరాతకంగా, అతి నీచంగా, అతి జిగుప్సాకరంగా, వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ఏవో అంటగొట్టిన వాళ్ళకి ఏం చేశారు మీ ప్రభుత్వంలో? ఒక్క ఎగ్జాంపుల్ నువ్వు నాకు చెప్పు. ఇది జరిగిన వెంటనే కిరణ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. మీ ప్రభుత్వంలో ఏం చేశారు చెప్పండి. వర్మ గారు కిరణ్ ని అరెస్ట్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత సుమారుగా 50 లక్షల రూపాయలు వాళ్ళు 50 లక్షలు ఇచ్చారు, కోటి రూపాయలు ఇచ్చారు, 2 కోట్లు ఇచ్చారు, వదిలివయ్యా. అది కాదు కదబ్బా, అది కాదు కదా ఇష్యూ. ఆయన ఎంత డబ్బులు తీసుకున్నాడో మీరు చూడలేదు, మేము చూడలేదు. మీ హయాంలో ఒక్కరినన్నా చేశారా? శ్రీరెడ్డి అక్కడ వల్లభనేని వంశీ గారు వినాలి సార్. వర్మ గారు వల్లభనేని వంశీ గారు చాలా ప్రెస్ మీట్లు పెట్టారు. ఆయన సారీ కూడా చెప్పారు. ఆ రోజు నేను మాట్లాడిన మాటలు వేరు. వల్లభనేని వంశీ గారు ఏంటి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా మాట్లాడాడు సభలోని. విన్నారా మీరు? వినలేదా? వంశీయే కాదు వారించారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారించారా ఇది తప్పయ్యాలి? సార్ స్వర్గీయ సీనియర్ ఎన్టీ రామారావు గారు కూతురు నాకు కూడా అక్కతో సమానం. నేను సారీ చెప్తూ ఉన్నాను. ఎవరు చెప్పారు? సారీ కూడా చెప్పారు. వినాలి సార్. ఇప్పుడు మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారన్నారు, ఇంకో వ్యక్తి మాట్లాడారన్నారు. అసెంబ్లీ రికార్డ్ చూపించిన, అసెంబ్లీలో వాయిస్ చూపించిన నేను అసెంబ్లీలో ఎవరు మాట్లాడినా ఎవరు ఏం చేస్తున్నారు బోరగడ్డ అనిల్కి మా పార్టీకి సంబంధం లేదని ఎప్పుడో పార్టీ కూడా. సరే, మీకు వాళ్ళకి సంబంధం లేదండి, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గా, మిగతా వాళ్ళకి వ్యతిరేకంగాని పిల్లల్ని రేపులు చేస్తారంటున్నారు. అరెస్ట్ చేయరా? కేసులు తీసుకోరా? ఏం మాట్లాడతారు? ఆయనకి మీకు సంబంధం లేదని. వర్మ గారు మంచిదే, మంచి మాట అంటారు. పిల్లల్ని వెళ్ళి రేపు చేస్తానన్నాడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తిట్టారు, మరి అరెస్ట్ చేయరా అని అన్నారు కదా. మన జనసేన పార్టీలో వ్యక్తులు చాలా మంది బూతులు మాట్లాడారు కదా. కులాన్ని పెట్టి మాట్లాడారు. రెడ్డి కులాన్ని, మాల సామాజిక వర్గాన్ని, మాత సామాజిక వర్గాన్ని ఏ కులం తేడా లేకుండా అందులో ఆడవాళ్ళని, వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ అక్కల్ని లాభాస ఎంబాస మాట్లాడినప్పుడు ఏమైనా సార్ ఇప్పుడు ఎందుకు అరెస్ట్? కేసు పెట్టండి, కేసు పెట్టండి. మీరు కేసులు తీసుకోలేదు అప్పుడు, ఇప్పుడు కేసులు తీసుకుంటారట పెట్టండి. ఎక్కడ తీసుకున్నారు సార్? ఎన్ని కేసులు సార్? రోజుకు నాకు సుమారు రోజు కూడా ఈ రోజు నేను కూడా డిబేట్ లోకి వచ్చి మాట్లాడటం కూడా వెనకబట్టడానికి కారణం ఏంటంటే రోజుకి 50 కాల్స్ వస్తున్నాయి నాకు, థ్రెటనింగ్ కాల్స్. నువ్వు డిబేట్ లో కనబడితే నీ ఎంత చూస్తాం, నువ్వు మాట్లాడితే నీ ఎంత చూస్తాం, నీ అడ్రస్ చెప్పు, ఎక్కడికి రావాలి ఏంటని. సరే సరే, ఒక్క నిమిషం లక్ష్మణ్ ఇప్పుడు వాళ్ళైతే చర్యలు తీసుకుంటున్నారు. అది వెనకాతలు ఏం చేస్తున్నారు లక్ష్మణ్, మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇంట్లో ఏం జరుగుతున్నదో మనం చెప్పలేము, ఈది బయట ఏం జరుగుతున్నది అన్నదే సమాజం చూస్తుంది. అది గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు. అది వెనకాతలు ఏం చేస్తున్నారో, ఎవరికి లక్షలు ఇచ్చారో, ఎవరికి కోట్లు ఇచ్చారో, ఎవరు తింటున్నారో అన్నది మీరు చూపించలేను, నేను చూపించలేము. కానీ ఎదురుగుంటే అయితే ఒకటి చేస్తున్నారు కదా, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం, ఇదిగో మేము ఇది చేసామని చెప్పడం, ఆయన సస్పెండ్ చేయడం, ఇలాంటి చర్యలు జరుగుతున్నది. అది జనసేనలోనే జరుగుతుంది, దీనిలో జరుగుతున్నది. ఓకే, దీనికి ఒక నిమిషం నేను కాదు, ఇప్పుడు మీరు కొన్ని అడిగారు కదా ఎవరినో ఆ కులాలకు సంబంధించి. ఒక నిమిషం ఇస్తాను. లక్ష్మీకాంత్ దానికి సమాధానం చెప్పాలి. నేను జనసేన కాదు కాబట్టి నేను చెప్పలేను. సరే, బయట పార్టీ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయాలా? 786 మంది వైఎస్ఆర్ పార్టీ సోషల్ యాక్టివిస్టులు మాత్రమే అరెస్ట్ చేస్తారు. దీన్ని బట్టి అర్థమవుతుందా కదా? సరే ఒక నిమిషం వినండి. సరే లక్ష్మణ్ ఒక్క నిమిషం, ఆయన చెప్తారు సమాధానం, నేను కాదు కదా చెప్పాల్సింది. లక్ష్మీకాంత్ ఏంటి మీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా అమ్మనా బూతులు తిడతానో మీరు పట్టించుకోవట్లేదట, వాళ్ళ మీద యాక్షన్లు తీసుకోవట్లేదట. అదిగో లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ నాయకులు తిట్టారండి చెప్తే? లక్ష్మణరావు గారు ఒకసారి డిబేట్లో నన్ను లాభాష్తో తిట్టారు, గుర్తుందో లేదో. ఆ వీడియో ఇప్పటికే ఉంది, ప్లే చేయమంటారా? అవునా?
గుర్తుందండి ఏఎన్ఎన్ న్యూస్లో మీరు నన్ను తిట్టారు లాభాష్తో. ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డిబేట్ కరెక్ట్గా 10 నిమిషాలు గ్యాప్లో వేరే డిబేట్లోకి వచ్చి నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నానండి క్షమించండి అన్నారు. ఏం సార్ మీరు 2014 సార్ లక్ష్మణరావు గారు మీరు మాట్లాడు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడు రాసుకోవద్దు కాదు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడద్దు ఇంకా మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడదు సార్. నేను మీ మాటకి నేను మాట్లాడను మీ మాటకి నేను అడ్డరాను నన్ను పూర్తి మాట్లాడినామండి లేదా మీరన్నా మాట్లాడండి మొత్తం డిబేట్ అంతా నేను ఎట్లా సైలెంట్ కూర్చుంటా. బట్ మీరు మాట్లాడారు ఆ మాట అయితే మీరు తీసుకోవాలి. ఆ వీడియో కూడా నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది. కానీ లక్ష్మణరావు అనే వ్యక్తి కింద స్థాయి వ్యక్తి ఏదో మాట పొరపాటున ఉంటారని చెప్పేసి చాలామంది మీడియా మిత్రులు మీకు మద్దతుగా చాలా చిన్నవాడు అతనికి అంత శక్తి లేదు మీరు ఇప్పుడు కేసులు అంటే కనుక అతని కుటుంబం అయిపోద్దని నా దగ్గరకు వచ్చి ప్రాధేయపడితే నేను వాళ్ళ వరకు కేసు పెట్టాల. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం మీరు 2014 నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేనలో ఉన్నారు. 10 సంవత్సరాలు జనసేనలో నడుచుకున్నారు మీరు. ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి